సిద్దిపేట జిల్లాలోని భక్తులు కోరికలు తీర్చే కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాది పండుగ వరకు ప్రతి ఆదివారం జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి గాక ఇతర రాష్ట్రాల నుండి వేలాది భక్తులు ఇంటిల్లిపాది ఇక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు చేసి ఓడిబియ్యం, బోనం, పట్నాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే మల్లన్న ఆలయం గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే సోమవారం రోజున వీరశైవ సంప్రదాయ ప్రకారం ఆలయ తోటబావి ప్రాంగణంలో పెద్దపట్నం అగ్నిగుండాలను శివసత్తులు ఒంటిండా పసుపు ధరించి స్వామివారి ఆవాహనంతో అగ్నిగుండాలలో చిందేసి దాటారు. మరియు కొమరవెల్లి మల్లికార్జున బ్రహ్మోత్సవాలు సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల తోటబావి ప్రాంగణంలో ఉన్న పార్కింగ్ స్థలంలో మురికి నీరు నిండిపోవడంతో భక్తులు ఏమీ చేయలేక తమ బోనాలను మురుగునీరు ప్రక్కనే తయారు చేసుకుంటున్నారు. పార్కింగ్ స్థలంలో మురికి నీరు కనిపిస్తున్నా ఆలయ అధికారులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు. మరియు ఒకవైపు భక్తులకు ఎలాంటి వసతులు లేక ఆడవాళ్లు స్నానాలు చేయాలన్నా మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరియు మల్లికార్జున బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి పర్యవేక్షించారు.